పేదలందరికీ బియ్యం అందాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం మళ్లీ రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తుందన్నారు పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. నియోజకవర్గంలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని, గత ప్రభుత్వ హయాంలో ఆటోల ద్వారా రేషన్ అంటూ బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. పేదోళ్ల కడుపు కొట్టారంటూ వైసీపీపై మండిపడ్డారు. ఇకపై ప్రతి అర్హుడికి రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి పల్లెలో పండుగ, మనకు వరి చేలలో కొత్త ధాన్యం వస్తే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఎంత సంబరంగా ఉంటుందో అంత సంబరం ప్రతి పేదవాడి ఇంట్లో కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సాయం, ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటు, ప్రభుత్వం కల్పించే చేయూత ఒక గౌరవప్రదంగా ఉండాలి. అది విలువ కలిగినటువంటి విధానంలో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక సముచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పేదవాడి ఆకలికి తీర్చుకునేదానికి ఇచ్చే బియ్యాన్ని అక్రమ రవాణాకి వాడుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ పాత వ్యవస్థను తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎవరైతే రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరూ కూడా పేదవారు. రోజువారీ ఏదో ఒక పని చేసుకుని వృత్తిని ఎంచుకున్నటువంటి వారు కాయ కష్టంతో పాటుగా ప్రభుత్వం కొంత సహకారం అందిస్తే వాళ్ళ కడుపులు మాడకుండా ఉంటాయని గతంలో నందమూరి తారక రామారావు ఏ విధంగా అయితే ₹2 కిలో బియ్యం పేరుతో పప్పు ఉప్పులతో కూడా ఇవ్వడం జరిగిందో ఆ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది.